హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్యా టు గైడ్. సో ఈ వీడియో వచ్చేసి తెలంగాణలోని సోషల్ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రవేశానికి గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అభ్యర్థులు అర్హులో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. 2021లో ఇప్పుడు ఇంటర్ పూర్తి చేసే అభ్యర్థులతో పాటు 2020లో ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ మనం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకునే ముందు దీనిలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవేంటియో క్లియర్గా తెలుసుకున్న తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. అండ్ ఫస్ట్, ఇది కంప్లీట్లీ డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అండ్ ఈచ్ కోర్సు గాను ఓన్లీ 40 స్టూడెంట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఈ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి త్రూ మెరిట్ బేస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో వచ్చిన మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్స్కి సపరేట్ కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా మెన్కి కూడా సపరేట్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇదివరకు నేను చెప్పినట్లుగానే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేయబోతున్న స్టూడెంట్స్తో పాటు లాస్ట్ ఇయర్ ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే అభ్యర్థులు జస్ట్ 40% మార్క్స్తో ఏదైనా సమానంగా ఇంటర్తో వొకేషనల్ కోర్స్ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో రూరల్ ఏరియాస్లోని స్టూడెంట్స్ అయితే మీ పేరెంట్స్ ఒక యాన్యువల్ ఇన్కమ్ 1,50,000 ఉండాలి. అండ్ అర్బన్ ఏరియాస్లో ఉన్నట్లయితే మీ పేరెంట్స్ ఒక యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs మించి ఉండకూడదు. ఎవరైతే స్టూడెంట్స్ టాప్ 4 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఆప్షన్స్ చూస్ చేసుకునేటప్పుడు ఆల్ ఓవర్ తెలంగాణలో ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ టాప్ 4 కాలేజెస్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఏ కాలేజ్ వచ్చినా ఏం కాదు అన్నట్లయితే మీ లొకాలిటీలో మీ ఓల్డ్ డిస్టిక్లో ఉండే డిగ్రీ కాలేజ్ ఆప్షన్స్ని ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వండి. ఎగ్జామ్ విషయానికి వస్తే టీజీ యూజీ సెట్ 2021 ఇది టోటల్ 120 మార్క్స్కి గాను ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈచ్ పార్ట్కి 30 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అన్ని గ్రూప్స్ వాళ్ళకి కంపల్సరీ ఒక 30 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇంటర్లో ఏ సబ్జెక్ట్ అయితే చదివారో దానికి సంబంధించిన 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ నుంచి 30 మార్క్స్ ఈచ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీరు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ స్టూడెంట్స్ అండ్ అదర్ వొకేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు బీఏ కానీ బీబీఏ, బీకామ్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఏ స్ట్రీమ్లో మీరు ఇంటర్మీడియట్ చదివినా కూడా మీకు మెరిట్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఎంపీసీ డేటా సైన్స్, ఫిజికల్ సైన్స్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు కంపల్సరీగా ఇంటర్లో ఎంపీసీ చేసి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీలో బీఎస్సీ, బీజెడ్సీ కానీ లైఫ్ సైన్స్ కోర్సెస్ చదవాలి అనుకుంటే ఇంటర్లో బైపీసీ మాత్రమే తీసుకొని ఉండాలి. అండ్ ఎంఈసీ స్టూడెంట్స్ మీరు బీఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్స్ చూస్ చేసుకోవచ్చు. బీఎస్సీ డేటా సైన్స్ అండ్ బీఎస్సీ మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, బీకామ్ లేదా బీఏ లేదా బీబీఏ ఏ కోర్స్ అయినా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక చార్ట్ ఉంది. ఏ కోర్స్ చేసిన స్టూడెంట్స్కి ఏ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ, ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ మీ ఎలిజిబిలిటీ కోర్సెస్ ఇంటూ డిగ్రీ. అండ్ దీంతో పాటు ఎవరైతే స్టూడెంట్స్ వొకేషనల్ కోర్సెస్ చేశారో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని ఒక బ్రిడ్జ్ కోర్స్గా మీరు వొకేషనల్ కోర్స్ చేసినట్లయితే మీరు బీఎస్సీ, ఎంపీసీ లేదా ఫిజికల్ సైన్స్ కోర్సెస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ పారామెడికల్ కోర్సెస్ కానీ బ్రిడ్జ్ కోర్స్గా మీరు చేసినట్లయితే బీజెడ్సీ లైఫ్ సైన్స్ కోర్సెస్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే కమర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్కి సంబంధించి వొకేషనల్ కోర్స్ చేస్తే మీరు బీకామ్, బీబీఏ మరియు బీఏ లాంటి కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విమెన్ డిగ్రీ కాలేజ్కి ఏంటంటే 75% అనేది ఎస్సీ సీట్స్, 6% ఎస్టీస్కి అండ్ ఎస్సీసీ, బీసీసీకి 2%, మైనారిటీస్కి 3%, బీసీస్కి 12%, ఈబీసీకి 2% సీట్స్ అనేది అలొకేట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్సీసీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఆర్ఫన్ చిల్డ్రన్కి కూడా సపరేట్ కేటగిరీ అనేది కూడా ఉంది. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఎస్సీ, బీసీ, ఓసీ, ఎన్సీసీ ఇట్లా స్పెషలైజ్డ్ కేటగిరీస్ ఫిల్ కానట్లయితే స్టూడెంట్స్ కోటా అవి ఎస్సీ స్టూడెంట్స్కి ఫిలప్ చేస్తారు వేకెన్సీస్ని. అండ్ అట్ ద సేమ్ టైం ట్రైబల్ వెల్ఫేర్లో కనుక ఎవరైతే స్టూడెంట్స్ ఈ సీట్స్లో
ఫిలప్ కానట్లయితే అది ఎస్టీ స్టూడెంట్స్కి అలోకేట్ చేసేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం సో మనకి దీనికి ఫీ పేమెంట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. అది కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి March 5th. సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక జర్నల్ నెంబర్ అనేది ఉంటుంది. సో అది మీ ఫీ పేమెంట్ కన్ఫర్మేషన్ రిసిప్ట్కి మాత్రమే. సో దెన్ నెక్స్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ ఎగ్జామ్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో అది క్లియర్గా మెన్షన్ చేయండి. టెస్ట్ 1 EMPC, ఇఫ్ ఇన్ కేస్ MPC స్టూడెంట్స్ అయితే, బైపీసీ స్టూడెంట్స్ అయితే టెస్ట్ 2 EBZC. సో మీరు అప్లై చేయడానికి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నోటిఫికేషన్ కింద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ టీచ్ యూజీ సెట్ అని ఉంది. అది క్లిక్ చేస్తే మీకు ఒక PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకునే ముందు ఏ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ అనేది డీటెయిల్డ్గా ఇచ్చారు. ఒకసారి రీడ్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయండి. అండ్ అప్లికేషన్ వన్స్ సబ్మిట్ చేసినాక మీరు ప్రింట్ కాపీ అనేది హార్డ్ కాపీ మీ దగ్గర ఉంచుకోండి. సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్కి యూజ్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఏవైనా రాంగ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ దానికి సంబంధించి నెసెసరీ లీగల్ యాక్షన్స్ కూడా తీసుకుంటారు. అండ్ కాలేజ్లో జాయినింగ్ అప్పుడు మీరు ఏదైనా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ అయినట్లయితే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో అన్ని సర్టిఫికేట్స్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. సబ్మిట్ చేసేటప్పుడు కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయండి. ఇక్కడ మనకి టాప్ 4 స్పెషలైజ్డ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ విమెన్ వాటి లిస్ట్ అండ్ అందులో ఉండే కోర్సెస్ ఏంటివి అని కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. BSc కోర్సెస్, లైఫ్ సైన్స్కి అండ్ BCom అండ్ BA కోర్సెస్కి సంబంధించి ఉండే స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి డీటెయిల్డ్గా చూసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్లో ఉండే కూడా ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ మరియు రెసిడెన్షియల్ కాలేజెస్, సోషల్ వెల్ఫేర్ అండ్ దాంట్లో ఉండే కోర్సెస్ ఏంటివి అని కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే టాప్ 4 స్పెషలైజ్డ్ కాలేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ అవి ఇంట్రెస్ట్ లేనట్లయితే మీరు ఇదివరకు ఓల్డ్ 10 డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ ఇంటర్ అయితే చదివారో మీరు చూస్ చేసుకునే కోర్స్ ప్రిఫరెన్స్ బట్టి సో అక్కడున్న డిగ్రీ కాలేజెస్కి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వండి. మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే డేట్ అనేది ముందే ఇచ్చేసారు. వెబ్సైట్లో April 15 రోజు మనం హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి April 25 సండే రోజు ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ డేట్ ఏమైనా చేంజ్ ఉన్నట్లయితే మనకి వెబ్సైట్లో అప్డేట్ అనేది ముందే ఇస్తారు. మన మొబైల్లోనే ఆన్లైన్ సబ్మిషన్ ఎలా చేయాలో అప్లికేషన్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసేస్తాను. సో ఇది మనం గురుకులం డిగ్రీకి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్రాస్పెక్ట్స్ అనేది ఉంది కదా, ఇది డీటెయిల్డ్గా చదివిన తర్వాతే మీరు ఆన్లైన్ సబ్మిషన్ అనేది ప్రొసీడ్ అవ్వండి. అండ్ దెన్ నెక్స్ట్ పేమెంట్కి అండ్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 5th March 2021 వరకు ఉంది. ఇక్కడ రిజల్ట్స్ అనే ఒక కాలంలో మీకు క్లిక్ హియర్ ఫర్ పే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఫామ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ SSC సర్టిఫికేట్లో ఉన్న నేమ్ మాత్రమే మెన్షన్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా SSC సర్టిఫికేట్లో ఉన్నదే ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్ వర్కింగ్ కండిషన్లో ఉండేది మాత్రమే ఉండండి. బికాస్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీకు మెసేజెస్ ద్వారా వచ్చినట్లయితే ఆ నెంబర్ పని చేయకపోతే ఇబ్బందిగా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ జెండర్ అండ్ కోర్స్ ఆర్ గ్రూప్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నట్లయితే ఏ కోర్స్ ఆర్ ఎల్స్ లాస్ట్ ఇయరే ఇంటర్ కంప్లీట్ అయితే ఏ కోర్స్లో ఇంటర్ కంప్లీట్ చేశారు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. MPC, BIPC, MEC, CEC, HEC అందరు స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ద క్యాండిడేట్స్ డిసైడ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ జనరల్ కాలేజెస్. సో టాప్ స్పెషలైజ్డ్ కాలేజెస్ కాకుండా నార్మల్ జనరల్ కాలేజెస్లో ఏ డిస్ట్రిక్ట్లో మీరు తీసుకోవాలనుకుంటున్నారో అడ్మిషన్ని ఆ డిస్ట్రిక్ట్ మీరు మెన్షన్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాలి అనుకుంటే UPI పిన్ కానీ లేదా డెబిట్ కార్డ్ నెంబర్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ రిసిప్ట్ కోసం ఒక జర్నల్ నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేసేస్తారు.